హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అందరికీ తెలిసిన స్టోరీ అయినప్పటికీ నేను కొద్దిగా తెలిసిన తెలియని విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. తోట వినుత ఈవిడ మామూలు మహిళ కాదు. ఒక వ్యక్తిని నిరంకుశంగా కొడుతూ ఉన్న, మెడకి ఉరేసి చంపేస్తూ ఉన్న, అలా చూస్తూ ఉండిపోయి తమ్ముడు లాంటి వ్యక్తిని కళ్ళ ముందు చంపుతుంటే హ్యాపీగా ఎంజాయ్ చేసినటువంటి గుండె ధైర్యం కలిగినటువంటి స్త్రీ ఈవిడ. ఎంత గొప్పవారంటే వీళ్ళంతా చాలా గొప్పవారు. తోట వినుత ఈవిడ గురించి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎక్కడో న్యూయార్క్ లోనో ఎక్కడో సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టగానే వీళ్ళకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారంటే మనం కూడా వెళ్ళి పార్టీకి సహకరిద్దాం, ఫ్యూచర్ లో చాలా బాగుంటది అనేసి పాపం ఉన్న జాబులకు రిజైన్ చేసేసి పవన్ కళ్యాణ్ ఫాలో అవుతూ ఇండియా వచ్చేసారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఆయన కూడా ఓకే అన్నారు. 2014లో జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు. ఘోరంగా పరాజయం పొందాడు. అప్పటికి వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే, కాదంటలేదు. ఇద్దరికి మహా అయితే నెలకు ఒక 25 లక్షలు వస్తాయి ఇద్దరే కలిపి. వీళ్ళు అక్కడ పనిచేసింది దగ్గర ఒక 8 సంవత్సరాలు పనిచేశారు వేరే కంట్రీలో 8 సంవత్సరాలు పనిచేస్తే వీళ్ళకి ఎన్ని కోట్లు, 4-5 కోట్లు సంపాదించుకునే అవకాశం మాత్రమే ఉంటుంది. ఎక్స్పెండిచర్స్ అన్ని పోతే 4-5 కోట్లు. కానీ వీళ్ళు ఇండియా వచ్చినప్పటి దగ్గర నుంచి వీళ్ళ దగ్గర లావిష్ లైఫ్ స్టైల్ అనేది ఒకటి మనం చూడొచ్చు. ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అన్నది ఎవరికి తెలియదు. ముఖ్యంగా రీసెంట్ గా కూడా 2 కొత్త కార్లు కొన్నారు. మొన్న ఎలక్షన్స్ లో ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టేసి చివరికి ఏమీ లేని సిచ్యువేషన్ లో నిలబడ్డ వీళ్ళ దగ్గరికి ఇంత బల్క్ అమౌంట్ లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది గవర్నమెంట్ కనిపెట్టవలసినటువంటి విషయం. ఎందుకంటే పార్టీ కోసం దగ్గర 5-6 కోట్ల కన్నా ఎక్కువే ఖర్చు పెట్టడం జరిగింది. అంత ఖర్చు పెట్టిన తర్వాత దివాలా తీసే సిచ్యువేషన్. కానీ ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి వీళ్ళకి, ఇది మెయిన్ పాయింట్. అయితే వాళ్ళ దగ్గరే జాయిన్ అయ్యాడు రాయుడు. ఈ రాయుడు అనే వ్యక్తి నిజం చెప్పాలంటే పేరు రాయుడు కాదు, సమ్మదర్ నేమ్ శ్రీనివాసులు అలా ఉంది. ఆ తర్వాత కాటం రాయుడు సినిమా చూసిన తర్వాత మనోడు రాయుడు అని పేరు మార్చుకున్నాడు. అంటే పవన్ కళ్యాణ్కి అంత వీరాభిమాని మనోడు. పేరు మార్చుకొని పవన్ కళ్యాణ్ చూడాలన్నా, పవన్ కళ్యాణ్ తో ఉండాలన్నా కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలకి దగ్గరగా ఉంటే వాళ్ళని చూడొచ్చు, వాళ్ళని కలవచ్చు అనే ఒక ఉద్దేశంతో మనోడు కోట వినుత గారి దగ్గర డ్రైవింగ్ నేర్చుకుని మరి డ్రైవర్ గా జాయిన్ అయ్యాడంట. మంచిదే, డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవర్ గా జాయిన్ అయ్యాడు. మామూలుగా డ్రైవర్స్ కి శాలరీ ఎంత ఉంటది? 12,000 నుంచి 25,000 దాకా ఉంటది నాకు తెలిసి. కానీ మనోడు మొహాన ముష్టిలా 5,000 వేసింది. ఎందుకు? పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమాని. పైగా వీటి దగ్గర ట్యాటూ కూడా ఉంది, జనసేన రెడ్డి. కాదు చచ్చినట్టు కుక్కలా పడి ఉంటాడని మనోడి జాబ్ లో జాయిన్ చేసుకుంది వినూత అక్క. ఆ అక్క జాయిన్ చేసుకున్న తర్వాత ఈ వినూత అక్క ఇంటివాడిగా, వంటవాడిగా, పని మనిషిగా, కూలోడుగా, చివరికి సోషల్ మీడియా హ్యాండిల్ చేసే వ్యక్తిగా, పార్టీకి పోస్టర్లు అంటించే వ్యక్తిగా, జనసేనలో ఏం జరిగినా, జనసేన పార్టీ తరఫున ఏం జరిగినా కూడా మనోడు చూసుకునేవాడు. అంటే ఆల్ ఇన్ వన్ ఆల్ బిత్రగాడు అనమాట, వేస్ట్ గాడు అనమాట. సో వీడు ఇలా ఉండగా గత ఎలక్షన్స్ లో కూటమి మీకంతా తెలుసు, టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులోకి వెళ్ళి ఈ పొత్తులో భాగంగా ఈ ఏదైతే ఎమ్మెల్యే సీట్ ఉందో అక్కడ టీడీపీ వాళ్ళకి వెళ్ళింది బొజ్జల సుధీర్ రెడ్డి. సో ఈ క్రమంలోనే ఒక విధంగా చెప్పాలంటే చాలా చాలా నాటకీయ పరిణామాల మధ్య సుధీర్ రెడ్డి ఈ కోట వినూత తోటి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, క్లియర్ గా కోట వినూత తోటి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. అదేంటంటే, నువ్వు గనక నాకు అడ్డుపడకపోతే, అంటే నేను సోలోగా ఎమ్మెల్యేగా వెళ్తా, నువ్వు పోటీ చేయకపోతే నేను నీకు 5 కోట్లు ఇస్తా. నేను 5 కోట్లు ఇస్తా, ఒక్కడినే పోటీ చేస్తా కూటమి తరపున. ఇండిపెండెంట్ గా కూడా నువ్వు వేయకూడదు, నువ్వు అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవాలి అన్న డీల్లో మన బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడటం జరిగింది. సరే, బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడాడు కదా అనేసి ఆవిడ కూడా నమ్మి పాపం అందుట్లో వచ్చి తప్పుకుంది. ఎమ్మెల్యే పరిలోంచి 5 కోట్లు ఇస్తాడని ఆశతో ఎదురు చూస్తుంది. కానీ బొజ్జల సుధీర్ రెడ్డి ఒకసారి గెలిచిన తర్వాత మనోడు ప్లేట్లు ఫిరాయించడంలో నెంబర్ 1. మనోడు కుక్కను చూస్తేనే వచ్చేసుకునే రకం. గతంలో తిరుమల గోశాలలో ఇలా జరుగుతుంది అన్నప్పుడు అక్కడ కూర్చొని అరుస్తూ ఉన్నాడు. అరుస్తూ ఉన్నప్పుడు జస్ట్ కుక్క అటు నుంచి వెళ్తుంటే ఉలిక్కిపడి బెత్తరోడలాగా తొత్తర చూపులు చూసినటువంటి వ్యక్తి సుధీర్ రెడ్డి. ఈయన
ఎలా చేస్తాడు? బలం లేనోడు, ధైర్యం లేనోడు డొంకదారులు ఎత్తుకుంటాడు. అదే విధంగా మనోడికి ఒక డొంకదారి కావాలి. ఆ తోట వినుత ఎప్పుడు కూడా మాట్లాడకుండా ఉండటం కోసం. ఏం జరిగింది అంటే తోట వినుతకి ఎవరు క్లోజు అని మనోడు ట్రై చేశాడు. తోట వినుతకి ఎవరు క్లోజ్ అని ట్రై చేస్తే పక్కనే ఉన్న రాయుడు కనిపించాడట. రాయుడిని లొంగ తీసుకోవడానికి డబ్బు చూపించారో ఇంకోటి చూపించారో భయం పెట్టారో తెలియదు. రాయుడిని కంట్రోల్లోకి తీసుకున్నారు. తోట వినోదకు సంబంధించిన పర్సనల్ వీడియోస్ కావాలా? బెడ్రూమ్ లో ఉన్నాయా, ఇంకో దగ్గర ఉన్నాయా, కాంప్రమైజ్ అయినటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి వీడియోస్ కావాలి. దీనికి ఈ రాయుడు సహకరించారనేది అభియోగం. ఒకసారి తోట వినోద గారు తను బెడ్రూమ్ లో వచ్చి చూస్తే రికార్డింగ్ లో ఉన్నటువంటి మొబైల్ అనేది ఒక దొరికింది. కెమెరా ఆన్ చేస్తున్నది. అది చూస్తే అది రాయుడిది. రాయుడు నిలదీసి అడిగితే రాయుడు చెప్పింది ఏంటంటే, బొజ్జల సుధీర్ రెడ్డి ఇదంతా చేశాడు, నన్ను డబ్బులు పెట్టి నన్ను లోపరుచుకున్నారు, ఇదంటూ ఆయన చెప్పడం జరిగిందంట. అప్పుడే అధిష్టానానికి అంటే ఇటు జనసేన పార్టీ సీనియర్ నాయకులకి అదేవిధంగా టీడీపీ నాయకులకు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. అయితే ఇది బయటకు వస్తే పార్టీ పరువు సంకరాగిపోయింది కాబట్టి అమ్మా చెప్పక ఎవరికి, దయచేసి ఎవడైతే కుర్రాడు ఉన్నాడో వాడి ఇంటి ఉద్యోగం నుంచి తీసి పక్కన పడేయండి అని చెప్పేసి వాడిని ఉద్యోగం తీసి పడేశారు. అంతే, ఆ విషయం అక్కడితో సర్దుమణిగిపోయింది. కానీ మళ్ళీ వాడు వచ్చి జాయిన్ అయ్యాడు, క్షమాపణలు చెప్పాడు, కాళ్ళు పట్టుకున్నాడు, మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యాడు. మళ్ళీ వచ్చి జాయిన్ అయిన తర్వాత కూడా ఇదే రకమైన తంతు ఉంటుందా అంటే అవును అని చెప్పేసి వాడిని ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇంకొక 5గురితో కలిసి విచక్షణారహితంగా కొట్టుంటే వాడు అన్నాడంట, ఆన్ రికార్డ్ కాదు, ఆఫ్ కొంతమంది చెప్పిన మాటలు మాత్రమే, నన్ను కొట్టి నా ఫోన్ లాక్కుంటున్నారు, ఈ డేటా మొత్తం ఇంకో దగ్గర రెడీగా ఉంది అంటూ ఆ ఫోన్ లాక్కొని ఇదిగో ఈ డేటా అని అందరి ముందు చూపించాడంట. అది చూసినప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు వినోద భర్త ఉన్నాడో వాడు షాక్ అయిపోయాడు. ఏంటి ఇంత మా ఆవిడ కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ లో ఉందా, ఏంటి ఇంత దారుణం జరిగిందా అనేసి అందరి ముందు వాడు చూపించిన వీడియోని చూసి తిక్కెక్కిపోయి వాడిని ఇంకా విచక్షణారహితంగా కొట్టేసి చంపేయటం జరిగింది. అయితే ఇక్కడ నుంచే ఈ పిరికోడు ప్లానింగ్ అనేది వర్కౌట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈడు చనిపోయాడన్న విషయం ఎవరైతే వినుత చుట్టూ ఉన్న 5గురు ఉన్నారో చంపడానికి సహకరించిన వాళ్ళు, కొట్టడానికి సహకరించిన వాళ్ళు, వాళ్ళలో ఒకడు మళ్ళీ మన బొజ్జల సుధీర్ రెడ్డి గారి అనుచరుడు. వాడు వెంటనే ఫోన్ చేశాడు, సుధీర్ రెడ్డి అన్న మన చంద్రబాబు నాయుడు కొట్టాడు, వాడు చచ్చిపోయాడు, కుర్రోడు రాయుడు అనేవాడు, ఏం చెయ్యాలి అని. ఓరే స్వామి, ఇక్కడ గేమ్ స్టార్ట్ చూడండి. ఒరే స్వామి, వాడికి ఇక్కడ ఏమన్నా అయిందంటే రాజకీయంగా మనం జనసేన పార్టీ వాళ్ళకి ఏదో అయింది, వాళ్ళు కొట్టుకున్న బ్యాట్ నేమ్ వస్తుంది, పైగా ఇక్కడ ఉంది ఎమ్మెల్యే, నేను ఇక్కడ ఏం చేయకుండా ఆ శవాన్ని వేరే స్టేట్ లోకి తీసుకెళ్లి డంప్ చేసేయండి అని చెప్పాడు. అన్నదే తడువుగా 2 వెహికల్స్ తీసుకొని శవాన్ని అందుట్లో వేసుకొని చెన్నై రోడ్డు పట్టుకుని వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ గేమ్ చూడండి. అలా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతున్నాను, టీడీపీ ఎమ్మెల్యేని. ఏంది పరిస్థితి సార్? సో వెహికల్స్ లో వెళ్తున్నాను, వెహికల్ నెంబర్లు ఏంటి అవి అయితే ఓకే జాగ్రత్త మన వాళ్ళు చూసుకుంటారు అని పంపించేశాడు. ఇప్పుడు శవాన్ని అక్కడ డంప్ చేశాడు. డంప్ చేసినప్పుడే మళ్ళీ ఇంకో ఫోన్ మన బొజ్జల సుధీర్ రెడ్డి, హలో చెన్నై పోలీస్, ఐఎమ్ XYZ స్పీకింగ్. పేరు చెప్పాడుగా మరి, XYZ స్పీకింగ్, సో కాల్డ్ సో నెంబర్స్ వెహికల్స్ లో తీసుకొచ్చి ఒక శవాన్ని డంప్ చేసి వెళ్ళారు, దయచేసి ఆ శవాన్ని తీసుకోండి, దానిపైన టాటూ ఉంటుంది ఆ చేతి పైన, ఆ రకంగా జనసేన ఇన్ఛార్జ్ ఆవిడ పేరుంటది, ఆవిడ అరెస్ట్ చేసేయండి అని మళ్ళీ మనోడే ఇన్ఫర్మేషన్. ఇక్కడ గేమ్ చూడండి. తోట వినుత రహస్యాలు తెలుసుకోవడానికి ఒకడు, ఆ రహస్యాలు తెలుసుకున్న తర్వాత వాడిని ఏం చేస్తారో తెలుసుకోవడానికి ఇంకొకడు, వాడు ఏం చేయాలో గైడ్ చేసినటువంటి ఈడే బొజ్జల సుధీర్ రెడ్డి అట. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు వెళ్ళే వెహికల్స్ నెంబర్స్ తీసుకుంది బొజ్జల సుధీర్ రెడ్డి అంట. అక్కడికి డంప్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చింది, చెన్నై పోలీసులకు ఇచ్చింది కూడా సుధీర్ రెడ్డి. ఇప్పుడు మొన్న ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆ కుర్రోడికి నేను తోడుంటా, వాళ్ళకి నేను అండగా ఉంటా అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అవసరమైంది దీనికి. ఆల్రెడీ చెన్నై పోలీసులు మనోడిని అత్తారింటికి తీసుకెళ్తానికి రెడీగా ఉన్నారు. ఆ క్రమంలోనే మనోడు మా పిరికోడు కాబట్టి ముందే అన్ని రెస్పాండ్ అయిపోతున్నాడు. ఆడికి ఏం జరిగింది, ఎలా జరిగిందో తెలియక ముందే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ కుటుంబానికి నేను తోడుంటా అంటే ఏంటి, కంటి తుడుపు చర్యలు అన్ని. ఈ కంటి తుడుపు చర్యలతోటి మనోడు పబ్బం గడపాలని చూస్తున్నాడు. సో తోట వినోద గారు కూడా వెహికల్లో పోలీసులు అరెస్ట్ చేస్తూ తీసుకెళ్తున్నప్పుడు మాట్లాడింది, ఇది రాజకీయంగా నేను ఎదుగుతున్నానని, కొంతమంది చేసిన కుట్ర అనగానే ఎవరైనా ఉన్నారమ్మా తల్లి దీని వెనుక ఎవరు ఉన్నారు అంటే త్వరలో తెలుస్తుందని ఆవిడ చెప్తూ ఉండగానే
చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేసి బొజ్జల సుధీర్ రెడ్డి ఇదంతా చేసిందంటూ వాళ్ళ హస్బెండ్ మాట్లాడటం జరిగింది. అంటే తోట వినుత అంతగా ఆ అబ్బాయిని కొడటానికి గల కారణం ఏంటంటే నిజంగా తప్పుడు వీడియోస్ రాయుడి దగ్గర ఉన్నాయి. ఎవరు చేసిన కొన్ని తప్పులకు సంబంధించిన వీడియోస్ ఆయన దగ్గర ఉన్నాయి. లేకపోతే కొట్టి చంపేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ వాడు నా దగ్గర ఇంకో కాపీ ఉందని చెప్పిన తర్వాత ఇంకా చంపక తప్పలేదు వాళ్ళకి. భర్త కూడా అందరి ముందు వాళ్ళ భార్య వేరే వ్యక్తులతో క్లోజ్ గా కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ లో ఉన్న వీడియోస్ చూసిన తర్వాత ఏ భర్త కూడా తట్టుకోలేడు. ఆ కోపంలోనే వాడు మనోడిపైన దాడి చేయడం జరిగింది. వీటన్నిటిని ఆసరాగా తీసుకుని పిరికోడు కాబట్టి, బలం లేని తొత్తరోడు కాబట్టి, కుక్క దగ్గరకు వచ్చిన తట్టుకోలేక పారిపోయే బ్యాచ్ కాబట్టి, అంత అదురోడు కాబట్టి వెనక నుంచి స్కెచ్ వేయాలని బొజ్జల సుధీర్ రెడ్డి ప్లాన్ వేసాడు. దానికున్న ప్రకారమే అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశాడు. చంపే వరకు చూసాడు. ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్పాడు. ఏ వెహికల్ లో తీసుకెళ్తున్నారో కనుక్కున్నాడు. తీసుకెళ్లిన వెహికల్స్ ని ఎక్కడ డంప్ చేయాలో చెప్పాడు. డంప్ చేసిన తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళని పట్టించాడు. చివరికి జనసేన పార్టీ నుంచి ఆయనకు పోటీ లేకుండా ఆయన కాన్స్టిట్యున్సీలో చేసుకోవడం జరిగింది. ఇది జరిగింది మొత్తానికి. ఇప్పుడు చెప్పండి, ఎవరు తెలియగల వాడు? వయస్సుడు ఎప్పుడు వెనక నుంచి దెబ్బ కొడతాడు. ధైర్యంగా ఉన్నవాడు ఎదురు తిరిగి పోరాడతాడు. మన బొజ్జల సుధీర్ రెడ్డి అనే వ్యక్తి ఈ గేమ్ అంతా నడిపించాడు అంటూ వార్తలు వస్తున్న క్రమంలో ఇది నిజమా అనేది ఇప్పుడు పోలీసులు రూఢీ చేస్తారు. లేకపోతే ఈయన కూడా చెన్నైలోనే ఉంటాడు. డైరెక్షన్ మొత్తం చెన్నై వైపే చేశాడు. చూసారా? ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ కేసును మాకు పంపించండి అంటది. కానీ చెన్నై పోలీసులు నథింగ్ డూయింగ్ అని అడ్డం తిరిగి కూర్చున్నారు. తోట వినుత చేసిన తప్పుల తాలూకు వీడియోలు రాయుడు దగ్గర ఉన్నాయి. ఆ రాయుడు ఆ వీడియోలు తీయడం కూడా మహిళలు తప్పే. ఆ వీడియోల్ని బొజ్జల సుధీర్ రెడ్డికి పంపించడం అనేది ఇంకా పెద్ద తప్పు. ఆ కాంప్రమైజింగ్ లో ఉన్నటువంటి వీడియోలు ఇంకా అందుట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారా? తోట రుక్మిణి, తోట వినుత ఇద్దరు పేర్లు ఒకటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో తోట రుక్మిణి ఆవిడ ఆఫీస్ లో ఉంటారు. ఆవిడకి సంబంధించిన ఆవిడనే ఇవిడ లేదంటే వేరు వేరా? ఒకవేళ నిజంగా అంత తప్పు చేయాల్సిన అవసరం తోట వినుతకు ఎందుకు వచ్చింది? దాన్ని యాక్సెప్ట్ చేయవలసినటువంటి అవసరం ఇతరికి ఎందుకు వచ్చింది వాళ్ళ భర్తకి? అంటే దీని వెనక రాజకీయ లాభాలతో పాటు ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయా? ఎందుకంటే ఇప్పటికి కూడా వీళ్ళు కొత్త కొత్త కార్లు, కొత్త కొత్తగా బిల్డింగ్లు, డబ్బులు చాలా ఉన్నారు. వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తోట వినుతకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ తెలియాల్సిన విషయాలు. ముఖ్యంగా ఒక వ్యక్తి ప్రాణం తీసే అంత తప్పు చేసింది ఆవిడ. ఆ విషయాన్ని ముద్దుగా వాడుకున్నాడు బొజ్జల సుధీర్ రెడ్డి. ఇది సొంత పార్టీ వాళ్ళు చంపుకుంటూ వెళ్తున్నారు. అది జనసేనలో సొంత పార్టీ వాళ్ళని కొడతాం, సొంత పార్టీ వాళ్ళని చంపడం కొత్త ఏం కాదు. మన రాయపట్టారని ఒక్కని కొట్టినట్టు కొట్టి పెచ్చగా లాగి రోడ్డు మీద ఇసిరేసి వెళ్ళిన ఘటనలు మనకి తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఒక వ్యక్తిని చంపేశారు. అసలు జనసేన పార్టీ అంటేనే అదొక పార్టీ లాగా ఎవడో కన్సిడర్ చేయట్లేదు. అదొక ఎందుకులేండి, మళ్ళీ మన సాంబా గారు గుర్తొస్తారు, ఏదో ముండలో ఏదో అంటూ ఉంటారు. అట్లా తయారైంది. తిరుపతి ఇన్ఛార్జ్ ఏమో పాపం లక్ష్మి అనే యువతిని సర్వనాశనం చేసి ఆవిడ పైన కేసు పెట్టి ఆవిడ డబ్బులే దుబ్బేసి గేమ్ ఆడిన వ్యక్తి. ఇంకో వ్యక్తి జానీ మాస్టర్ ఏమో చిన్నపిల్లని మానభంగాలు చేసిన వ్యక్తి. ఆ తర్వాత ఆడేమో వెనక నుంచి పట్టుకుంటే కేవని అర్పించేవాడు ఒకడు. ఏందో జనసేన పార్టీ అంతా ఇలా వింత వింతాలు ఉన్నారు. ఇప్పుడు తోట వినుత అన్ని ప్రూఫ్లతో సహా ఆవిడ రెడ్ హ్యాండ్ కూడా దొరికిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి వంతు వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సెండింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.